ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వీడియోకి లైక్ కూడా చేయొద్దు, కానీ కామెంట్ మాత్రం చేయండి ఈ ప్రశ్నకి. ఫేక్ నకిలీ లిక్కర్ స్కామ్ కేసులో ఎవరు అబద్ధం చెప్తున్నారు? అబద్ధం ఎవరు చెప్తున్నారు? నిజం కాదు. జోగి రమేష్ అబద్ధం చెప్తున్నాడు, కూటమి ప్రభుత్వం అబద్ధం చెప్తోంది. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి. ఈ వీడియో కింద కామెంట్స్ జోగి రమేష్ ఫ్యామిలీ చూసేలా చేస్తాను, వాళ్ళందరూ చూస్తారు. సో ప్రజలు వాళ్ళతో ఉన్నారో లేదో వాళ్ళకి తెలియాలి. ఎవరు అబద్ధం చెప్తున్నారో కామెంట్ చేయండి. జోగి రమేష్ అబద్ధం చెప్తున్నాడు, కూటమి ప్రభుత్వం అబద్ధం చెప్తోందని సిన్సియర్గా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి ఒక సర్వే ఇది. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా మరుగుతున్న నకిలీ మద్యం కుంభకోణం కేసు ఇప్పుడు అనూహ్య మలుపు తిరిగింది. రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ చేపట్టిన విచారణ పక్కన పెట్టి ఈ కేసుని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ స్వీకరించబోతోందన్న ఊహాగానాలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఊహాజనిత పరిణామం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా లాభం చేకూర్చబోతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం తయారీ మీద ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలో జరిగిన దర్యాప్తులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పేరు ప్రధానంగా వినిపించింది. నకిలీ మద్యం తయారీకి ఆయనే ప్రోత్సహించారని, తద్వారా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లారని ప్రయత్నించారని A1 నిందితుడు జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో జోగి రమేష్ ని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదంతా పైన పేర్కొన్నటువంటి ఊహాజనిత కథనంలో భాగమే. అయితే జోగి రమేష్ మొదటి నుంచి ఈ కేసుతో తనకు సంబంధం లేదని, కావాలని తను ఇరికించాలని చూస్తున్నారని, దమ్ముంటే సిబిఐ విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం నకిలీ మద్యం కేసును సిబిఐకి అప్పచెప్పేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టుగా కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. సాధారణంగా రాష్ట్రానికి సంబంధించిన కేసులో కేంద్ర సంస్థ రంగంలోకి దిగడం వెనక రాజకీయ ప్రయోజనాలు ఉంటాయన్నది బహిరంగ రహస్యం. ఈ కేసు సిబిఐ పరిధిలోకి వెళితే అది కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతుందా, లేక గత ప్రభుత్వ హయాంలో ఉన్నట్టు ఆరోపించబడిన మద్యం కుంభకోణం మీద దృష్టి మరలిస్తుందా అనేది కీలక అంశంగా మారుతుంది. ప్రతిపక్షం మీద ఎదురుదాడికి అవకాశం ఉంటుంది. గతంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో అనేక మంది వైసీపీ నేతలు, అధికారుల పేరు వినిపించినప్పటికీ సిబిఐ విచారణ నకిలీ మద్య కుంభకోణం మీద దృష్టి సారిస్తే అది కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి జగన్కు ఒక బలమైన ఆయుధంగా మారుతుంది. అసలు దోషులను పక్కన పెట్టి రాజకీయం కోసమే ఈ కేసుని వాడుకుంటున్నారు అని ఆయన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లొచ్చు. ఒకవేళ సిబిఐ విచారణలో ఏకపక్షపాతంగా దర్యాప్తు జరగకపోతే దానిని రాజకీయ కక్ష సాధింపు చర్యగా చిత్రీకరించి తమ నేతల మీద జరుగుతున్న దాడుల పట్ల ప్రజల్లో సానుభూతిని పెంచుకోవడానికి జగన్ ప్రయత్నించవచ్చు. ఇది పార్టీ కేడర్లో నైతిక స్థైర్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న రాజకీయ అరెస్టులు, విచారణల నేపథ్యంలో వైఎస్ జగన్ తన పార్టీని బాధిత పక్షంగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సిబిఐ విచారణ కూడా అదే కోణంలో చూపిస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమి మిత్రపక్షాల ఒత్తిడితోనే ఈ విచారణ జరుగుతోందని ఆరోపించే అవకాశం ఉంది. మొత్తానికి నకిలీ మద్యం కుంభకోణం కేసులో సిబిఐ విచారణ, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు వంటి పరిణామాలు కేవలం చట్టపరమైన సమస్యలుగానే కాకుండా రాష్ట్ర రాజకీయాలను మరింత రంజుగా మారుస్తున్నాయి. జగన్ తన రాజకీయ చతురతతో ఈ పరిస్థితిని ఎలా తనకు అనుకూలంగా మార్చుకుంటారు అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సి ఉంటుంది. ఒకే ఒక కామెంట్ అడుగుతున్నా, ఈ విషయంలో ఎవరు అబద్ధం చెప్తున్నారు? నకిలీ మందు కుంభకోణం విషయంలో, నకిలీ మద్యం కుంభకోణం విషయంలో జోగి రమేష్ అబద్ధం చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం అబద్ధం చెప్తోంది? ఖచ్చితంగా కామెంట్ చేయండి.